ఇన్‌షాట్ యాప్‌లో బ్యాక్‌గ్రౌండ్స్ రిమూవ్ చేస్తున్నాం. అలానే వాయిస్ ఓవర్స్ ఇస్తున్నాము. బట్ ఇక్కడ లోగో అనేది రిమూవ్ చేయలేకపోతున్నాం. ఎలా? దీనికి సొల్యూషన్ ఉందా అంటే పక్కా ఉంది. సో, లోగో ఉంది గదా! అలానే అప్‌లోడ్ చేయొచ్చు గదా! అంటే చేయకూడదు. ఎందుకంటే కాపీరైట్స్ ఒస్తాయి. కాపీరైట్స్ ఒస్తే ఇంత కష్టపడి మానిటైజేషన్ అవ్వకంటే ఎంత బాధ ఉంటది చెప్పండి. కాబట్టి మీరు లోగో ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందే. ఆ లోగో ఎలా రిమూవ్ చేయాలనేది నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఎవరైతే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో, లైక్ నా వీడియోస్‌ని చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసిన తరువాత బద్ధకం చేయకుండా దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసే ఒక్క లైక్ వల్ల మాకు ఎంకరేజ్‌మెంట్ ప్లస్ మోటివేషన్ వస్తుంది కాబట్టి, సో, దానివల్ల మేము ఇంకా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని అందరికీ ఆడియన్స్‌కి నచ్చేలా మంచి కంటెంట్‌ని షేర్ చేస్తాము. సో, ఈ విధంగా అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఓకేనా? సో, ఇంకా ల్యాగ్ చేయకుండా టాపిక్‌లోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. సో, ఇన్‌షాట్ యాప్‌ని యూజ్ చేసుకొని ఇన్‌షాట్ యాప్‌లోని లోగో ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఇక్కడ రెండిటికి తేడా గమనించండి. సో, ఫస్ట్ ఇమేజ్‌లో అయితే ఇన్‌షాట్ లోగో ఉంది. సెకండ్ ఇమేజ్‌లో అయితే లేదు చూడండి. సో, ఎంత ఈజీగా వాటర్ మార్క్ అనేది ఇక్కడ రిమూవ్ చేసేసాము. సో, ఇదే విధంగా మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. రిమూవ్. సో, మన దగ్గర ఉన్న యాప్స్‌లో ఇన్‌షాట్ యాప్ అయితే ఇలా తీసుకోండి. ఫస్ట్ సింపుల్‌గా లైక్ వితిన్ సెకండ్స్‌లో ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం చూద్దాం. సో, ఫోటో పైన క్లిక్ చేయండి. ప్లస్ పైన క్లిక్ చేయండి. సో, కావాల్సిన ఫోటో తీసుకోండి. జస్ట్ అయిపోతుంది 1 సెకండ్ మాత్రమే. సో, చూడండి ఇక్కడ కటౌట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది. సో, క్లిక్ చేయగానే జస్ట్ ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఫోటోని గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్‌కి రావాలి అంటే వీడియోస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే యారో మార్క్ పైన క్లిక్ చేసి డిస్కార్డ్ పైన క్లిక్ చేసి బ్యాక్‌కి రండి. సో, వీడియో పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఇన్‌షాట్ లోగో రిమూవ్ చేయాలా. సో, ఏ వీడియోకి ఇన్‌షాట్ లైక్ ఏ వీడియోకైతే మీరు రిమూవ్ చేయాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. చూడండి ఇన్‌షాట్ అనేసి నాకు వీడియోకి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేయాలా. లైక్ నార్మల్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నార్మల్ వీడియోకి ఇన్‌షాట్ లోగో ఇలా యాడ్ అవుతుంది. సో, వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇన్‌షాట్ లోగో ఇలా వచ్చింది చూడండి. సో, అందరికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లోగో రిమూవ్ చేయాలి కదా! సో, ఇప్పుడైతే వీడియో నాకు రెడీ అయింది. వీడియో రెడీ అయింది కాబట్టి ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేయండి చెప్తా. లోగో ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను ఆగండి. ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసేయండి. సో, ఇప్పుడు ఆ వీడియో అయితే నా గ్యాలరీలోకి వచ్చేసి ఉంటుంది. ఇంకా లోగో అయితే రిమూవ్ అవ్వలేదు. సో, అది చాలా లార్జ్‌గా ఉంది కాబట్టి షార్ట్ సెకండ్స్‌లో చెప్పేస్తాను చూడండి. సో, ఇన్‌షాట్ లోగో అయితే ఇలా ఉందండి. సో, ఈ లైక్ ఈ వీడియోకి ఉంది కాబట్టి ఎలా రిమూవ్ చేయాలో చూడండి. సో, ప్లే స్టోర్ నుంచి వాటర్ మార్కర్ రిమూవర్ లోగో ఒకటి తీసుకోండి. సో, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది ఫ్రీగానే అవైలబుల్‌గా ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. సో, ఇప్పుడు రిమూవ్ వాటర్ మార్కర్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మన చూడండి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో, ఇక్కడ చూడండి ఇన్‌షాట్ పైన క్లిక్ చేయండి. సో, సేమ్ అంతే. సో, ఇన్‌షాట్ పైన జస్ట్ ఒక లైక్ డ్రాగ్ చేయండి అంతే. డ్రాగ్ చేసి ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేయండి. సో, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో, 480p పైన క్లిక్ చేశాను నేను. సో, రిమూవింగ్ వాటర్ మార్క్ అంటే ఇక్కడ లైక్ అప్ టు 100% వరకు చూపిస్తుంది చూడండి. నాకు ఇన్‌షాట్ లోగో అనేది వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ డౌన్‌లో లేదు. ఈ విధంగా చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఓకేనా? క్లారిటీగా చూడండి మీకే అర్థమవుతుంది.